హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా వ్లాగ్స్. ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మేము పెద్దమ్మ మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ జీపీఆర్ఏ క్వార్టర్స్లోని శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ పక్కనే ఉంటుందండి. ఈ టెంపుల్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఫౌండర్ మా మావయ్య గారు. సో ఏ పండగకైనా మేము ఈ టెంపుల్ కంపల్సరీ వెళ్తాము. సో ఇట్లా వెళ్ళగానే వినాయకుడి దర్శనం ఫస్ట్ చేసేసుకొని నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అమ్మవారికి ప్రసాదం చేస్తున్నారు. సో మేము కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ నేను బెల్లం తురుముతుంటే మా అత్తయ్య ఏమో పరవన్నం కలపడంలో హెల్ప్ చేస్తున్నారు. మావాడు కూడా నేను చేస్తాను అని కొంచెం ఎక్సైట్మెంట్ చూపించాడు. దాని తర్వాత ఇక్కడ ఇది ఇలా ఉండగానే మేము అక్కడ అమ్మవారికి వడి బియ్యం కలపాలంటే నేను మా అత్తయ్య ఆంటీ వెళ్ళిపోయాము. వెళ్ళి ఇట్లా కూర్చొని బియ్యం పెట్టేసి అందులో పసుపు పోసి నెయ్యి పోసి ఆవు నెయ్యితో కలుపుతారంట. ఇది ఇట్లా ఆవు నెయ్యి పోసుకొని కలపడం స్టార్ట్ చేసేసాము. నాకైతే ఇట్లా ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం అండి. మా అత్తయ్య ప్రతి ఇయర్ వెళ్ళి ఇట్లా హెల్ప్ చేస్తారు, ఇట్లా అన్నీ చేస్తారు. నాకైతే ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ టెంపుల్కి అయితే వెళ్ళాను, కానీ ఈ బోనాలకి ఫస్ట్ టైం నేను ఇట్లా ప్రసాదం చేయడం కానీ వడి బియ్యం కలపడం కానీ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది మెయిన్గా. ఎందుకంటే ఆంధ్ర సైడ్ ఇలా వడి బియ్యం కలపడం ఇవన్నీ ఉండవు కదా. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం ఇట్లా. నెక్స్ట్ ఇలా తాంబూలం పెట్టేసి బ్లౌజ్ పీసెస్ అవి పెట్టేసి రెడీ చేసి సైడ్కి పెట్టేసి వెళ్ళి ప్రసాదం చెక్ చేస్తున్నాము ఎట్లా ఏమైందో. ఇక్కడ ఈ ఆంటీని చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ బోనం ఈవిడే ఇస్తారంటండి అమ్మవారికి. సో అమ్మ పోతురాజు దగ్గర బోనం సమర్పించేసి అమ్మవారికి డిష్ తీసేసి అక్కడ పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడైతే బోనం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బోనం తీసుకొచ్చేసారు అమ్మవారికి. ఇదైతే మీరు ఒరిజినల్ సౌండ్తో వినండి, చాలా బాగుంటుంది. సో ఇలా బోనాలు తెచ్చిన తర్వాత ఏంటంటే గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అప్పుడు ఆ బోనాలు అనేది అమ్మవారికి సమర్పించుకుంటారండి. సో ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇట్లా అమ్మవారికి సమర్పిస్తుంటే పంతులు గారు తీసి అవి అమ్మవారి దగ్గర పెడతారు. ఇట్లా 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఆ బోనాలకి తిప్పినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాము. తర్వాత ఇందాక వడిబియ్యం కలిపాము కదండి, ఆ వడిబియ్యం ఇట్లా అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఒక్కొక్కరు 3 సార్లు పోసి ఆ వడిబియ్యం అనేది అమ్మవారికి సమర్పించాము. చూడండి, అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇట్లా. మనకి ఆంధ్ర సైడ్ అయితే ఇట్లా వడిబియ్యం అవి పోయడం ఉండవు కదా. సో తెలంగాణ పద్ధతిలో అయితే ఇవి ఉంటుంది. సో ఫస్ట్ టైం నేనైతే ఇలా వడిబియ్యం పోసాను. తర్వాత ఇక్కడ అమ్మవారికి పువ్వులు పళ్ళు అన్నీ సమర్పిస్తున్నారు. దీని తర్వాత పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. ధూపం చూసారు, ధూపం వేసేటప్పుడైతే అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంది. ఇక్కడైతే పోతురాజుకి సమర్పించిన బోనాలు. దాని తర్వాత అర్చన అయిపోయింది, హారతిస్తున్నారు పంతులు గారు. అసలు అమ్మవారిని ఇద్దరిని, పెద్దమ్మ తల్లిని మైసమ్మ తల్లిని చూడడానికి అయితే మా 2 కళ్ళు సరిపోలేదు. చాలా అద్భుతంగా జరిగిందండి మా దర్శనం అయితే. అసలు చూడండి, ఆ ధూపం వేసినప్పుడు ఎంత బాగుందో ఆ సీన్ చూడడానికి అయితే. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, ప్లెజెంట్ అనిపించింది. ఇది ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని బయలుదేరిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thanks for watching. Bye-bye. See you soon in my next vlog.